హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఎక్కడికి వెళ్తుంది ఏంటి అసలు ఈ బండి మీద ముచ్చట్లు అని అనుకుంటురా? సో మేమైతే మా విలేజ్ అయితే వెళ్తున్నాం అనమాట. మా ఊరికి వెళ్ళాలంటే బస్సులు చాలా ఉంటాయి కానీ వెళ్ళడానికే చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇక కూర్చొని బెజార్ వస్తుంది. ఇంకా బండి మీద అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. అబ్బో మరి కార్లో వెళ్ళొచ్చు కదా అని అనుకుంటారా? ఇంకా కార్లో అయితే ఇంకా అసలుగానే కాదు. కార్లో అయితే వెళ్ళొచ్చు కానీ కొంచెం దగ్గరనే కదా, అయినా మాకు కార్ లేదు. అయితే మేము ఇక్కడ షిఫ్ట్ అయినాం కదా, ఇక్కడ నుంచి మా ఊరు వెళ్ళడానికి అయితే కొంచెం దగ్గరనే ఉంటుంది దారి. కానీ అక్కడ నుంచి వెళ్దామని చెప్పేసి మేము బయలుదేరితే అక్కడ ఏమైంది, అక్కడ గేట్లు వేసిరంట. బాగా వర్షాలు పడిండే కదా, సో అందుకోసం మేము ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ దారి వెళ్ళడానికి అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంకా శంషాబాద్ నుంచి అయితే ఇంకా వెళ్తున్నాం అనమాట. సో ఇంతకుముందు ఒక బోర్డు వచ్చింది కదా, అది మా ఊరికి ఇంకా ఒక 50 కిలోమీటర్స్ అనమాట. అయితే ఈ విలేజ్లో ఒక పెద్ద యూట్యూబర్ అయితే ఉన్నారనమాట. అక్క పేరు మల్లికా రాఘవేందర్ ఛానల్ అనమాట. అక్క వాళ్ళు అవుతుంది ఈ ఊరే, వాళ్ళు అక్కడ ముందుకుంటారు. నేను వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తాను, మీకు తెలిస్తే కనుక చూడండి. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడల్లా అక్క వాళ్ళ ఇంటికి పోవాలనిపిస్తుంది. అంటే ఒకసారి మాట్లాడితే బాగుండు అని అనిపిస్తుంది అక్క వాళ్ళ ఇంటికి. నేనైతే ఎప్పుడు అంటుంటే ఒకసారి పోయేసి వద్దామా, అక్కని పలకరిద్దామా, ఏమైనా సపోర్ట్ చేస్తుందేమో మనకు కూడా అని అనిపిస్తుంది. కానీ అక్క వాళ్ళు చాలా మంచి వాళ్ళు అంటే చాలామంది అంటుంటారు. కానీ మేమైతే ఎప్పుడు కలవలేదు. ఇక్కడ ముందుకు వెళ్తాం కదా, కొంచెం ముందుకు వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ అనమాట వాళ్ళ ఇల్లు. వాళ్ళ షాప్ కూడా ఉంటుంది అక్కడే. నాకెట్లా తెలుసు అంటే అక్క వాళ్ళు వాళ్ళ ఛానల్లో పెట్టిర్రు అనమాట. అక్కడ కనిపిస్తుందా చెట్టుకి అక్కడ సైడ్ ఉంది కదా ఇల్లు, సో అదే అక్కడ ఉంది కదా, అదే అనమాట ఇల్లు. అక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే అనమాట. సో అదన్నమాట. ఇంకా మా ఆయన కూడా తెలీదు, నేనే చూపిస్తున్నా అదే అక్క వాళ్ళ ఇల్లు అని చెప్పేసి. ఇది వచ్చేసి అయితే షాపు అక్క వాళ్ళది. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మాకు ఫుల్ ఎండ వస్తుంది అనమాట, ఎందుకంటే అక్కడ లేట్ అయిపోయింది కదా. ఇంకా మేము 9 o'clockకి స్టార్ట్ అయితే మేము ఆ గొల్లపల్లి అక్కడ వచ్చేసరికి మాకు దగ్గర ఒక 11 అలా అయ్యింది టైము. అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర కదా, ఇంకా ఈ ఏరోప్లేన్స్ అయితే కింది నుంచి పోతాయి, అసలు మస్తు అనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా కింది నుంచి ఫుల్ సౌండ్ వస్తుంది, అసలు చాలా కింది నుంచి పోతాయి. ఇంకా మేము మా ఫ్రెండ్స్కి చూపిస్తున్నాం అనమాట ఏరోప్లేన్. ఒకప్పుడు అయితే వాటిని చూస్తూనే మస్తు హ్యాపీ అనిపించేది. ఇంకా ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా, ఇంకా పెద్దగా ఏమీ అనిపించలేదు. కానీ మార్నింగ్ టైంలో అయితే చాలా కింది నుంచి పోతే మా ఫ్రెండ్స్ కూడా చూసి మస్తు హ్యాపీ అయ్యిండు. ఇంకా మటన్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఇంకా నేను ఇంటికి వచ్చి గిన్నెలు తోమేసిన. ఇంకా అయితే ఎప్పుడైనా సరే నేను కొంచెం హెల్ప్ చేస్తుంటా, మా ఆడపడిచి వాళ్ళే చేస్తుంటారు ఇంకా వంటలు ఏవైనా సరే. కానీ ఈ టైం అయితే ఎవ్వరు రాలేదనమాట, ఇంకా ఇద్దరు వచ్చిర్రు. ఇంకా సరే వాళ్ళు కూడా అలసిపోయి ఉన్నారని చెప్పేసి ఇంకా నేనే చేసిన మటన్. ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అండ్ టేస్టీగా మటన్ అయితే ఎలా చేస్తున్నా చూడండి ఒకసారి. ఫస్ట్ వచ్చేసి అయితే ఆయిల్ వేసుకొని ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నా అనమాట. ఇంకా కరివేపాకు కూడా మా ఇంటి దగ్గరనే ఉంటుంది, అది ఫ్రెష్గా. ఇట్లా మనం ఫ్రెష్గా ఉన్నాయి తీసుకొని మనం వంట చేస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా అసలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్టే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం నాన్ వెజ్లలో ఎంత బాగా వేస్తే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. నెక్స్ట్ వచ్చేసి అయితే పసుపు అయితే వేసుకున్నాను అనమాట. మాది మటన్ వచ్చేసి అయితే 1 kg అలా తీసుకొచ్చారు అనమాట. సో 1 kgకి సరిపడా నేను ఆయిల్ కానీ ఏదైనా సరే దాన్ని బట్టే వేసుకున్నా. మీరు ఎట్లా చేసుకుంటారో అంటే దాని క్వాంటిటీని బట్టి అయితే వేసుకొని ఇంకా ఫ్రెష్గా క్లీన్ చేసినా కదా ఇంతకు ముందుకే. సో కొంతమంది ఏంటంటే నేను నాన్ వెజ్ అంటే అసలు వాష్ చేయట్లేనంట, సో అట్లా అనుకుంటున్నారు. అందుకే కడిగే వీడియో కూడా పెట్టినా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అయితే వాటిని బాగా కలిపేసుకొని నేను కుక్కర్లో వేస్తున్నా కాబట్టి పెద్దగా ఉడకక ముందుకే అంటే నార్మల్గా కొంచెం వేగంగానే కారము ఇంకా ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకొని ఇంకా సాల్ట్ మర్చిపోయాను అనమాట. సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం ఉడికించుకోవాలన్నమాట. లైట్గా ఉడికించుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక 6 అయితే రావాలన్నమాట విజిల్స్. 6 విజిల్స్ వస్తేనే కర్రీ అనేది మంచిగా ఉడికిపోతుంది అనమాట. సో ఇంకా నేను అది తీసిన వీడియో అయితే కర్రీ అయిపోయిన వీడియో అయితే తీయలేదన్నమాట. ఇంకా తిన్నాము, మంచిగా అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే నైట్ అందరము కలిసి ఇట్లా ఊర్లో అందరూ పాటలు పెట్టారు అనమాట. ఇంకా డ్యాన్స్లు వేసినాం అందరము, ఊర్లో అందరూ వేసిరు. ఇక నేను కూడా వేసిన, నేను మా హస్బెండ్ కూడా బాగానే అనిపించింది. ఏంటంటే మనది ఎట్లుంటుంది అంటే ఇక ఏడా హ్యాపీ లేకపోయినా కనీసం ఇట్లాంటి వాటి దగ్గరనన్నా హ్యాపీగా ఉండాలి కదా, ఇట్లాంటి చిన్న చిన్న విషయాల దగ్గరనన్నా.
సో ఇంకా నెక్స్ట్ డే ఏం జరిగింది అనేది అయితే ఇంకా నేను ఆ రోజు వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ఆ రోజు నాకు అసలు టైమే లేకుండే. ఇంకా మేము సండే రోజు అయితే స్టార్ట్ అయిపోయినాము. సండే రోజు మా హస్బెండ్ రైస్ బ్యాగ్ వేసుకొస్తా అన్నాడు. ఇంకా అందుకోసం అని చెప్పేసి అయితే మేమైతే బస్సులో అయితే వచ్చేసి, ఈ బస్సులలో రావచ్చు కదా మీరు అది ఇది అని అంటారు, కానీ బస్సులో పోతే పిల్లలతో ఎంత ఇబ్బందో తెలుసు అసలు. లాస్ట్ వరకు అయితే మా ప్రిన్స్ నా దగ్గర లేడు. అది సరే, ఈ వీడియో అయితే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.